సౌందర్య విజ్ఞాన విహారములో భాగంగా శరీరము మొత్తానికి ఒక మంచి లేపనము, మన ఇంట్లో ఉన్న వంట ఇంటి వరాల వంటి సౌందర్య లేపనము తెలుసుకోవాలి. వీటిల్లో చెప్పబోయే వాటిలో మీకు కొంత తెలిసి ఉండవచ్చు, గుర్తు చేసుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చెప్పేవాళ్లకన్నా వినేవాళ్ళు గొప్పవాళ్ళు. వినేవాళ్లకన్నా విన్నది ఆచరించేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. విన్నది ఆచరించే వాళ్ళకన్నా ఆచరించిన తరువాత ఇతరులకు మరలా చెప్పగలిగిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళు సాక్షాత్తు దైవ సమానులు. మీరు అలా కావాలి. అందుకే మీకు ఎక్కడెక్కడి కానుకలు మొత్తము మీ పరం చేస్తున్నాం, మీకు పట్టా రాసి చేస్తున్నాం. బొప్పాయి పండు, బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకో. ఎంత? నీ శరీరానికి, ముఖానికి, ఒళ్ళు మొత్తం రుద్దుకోవడానికి, లేదా ఒక ముఖానికి మాత్రమే అవసరమైతే అంతవరకు ఎంత కావాలో అంత తీసుకో. ఉదాహరణకు ఒక 50 గ్రాములు అనుకుందాం. పైనాపిల్ రసము కూడా 50 గ్రాములు తీసుకో. అలాగే మంచి మేలు రకమైన తేనె కూడా 50 గ్రాములు తీసుకో. బొప్పాయి గుజ్జు, పైనాపిల్ పండు రసము, మంచి పట్టు తేనె, ఈ 3 సమభాగాలుగా తీసుకొని ఒక పాత్రలో వేసి చెంచాతో బాగా గిలకొట్టి చక్కగా మెత్తగా అన్నీ బాగా కలిసిపోయి మృదు గంధములాగా తయారు చేయాలి. లేదా కొంచెం మిక్సీలో వేసి తిప్పండి, 4-5 రౌండ్ తిప్పితే మొత్తం కలిసిపోతుంది. దీన్ని చక్కగా ముఖానికి ముందు లేపనం చేయండి. ఎక్కడెక్కడ ముడతలు ఉన్నాయో ముడతల మీద బాగా కొంచెం దట్టంగా వేయండి. ముడతలు, నల్లని మచ్చలు, వలయాలు గొంతు మీద, గొంతు చుట్టూ వేయండి. చేతులకు రాయండి, చక్కగా ఛాతీకి పూసుకోండి, నడుముకు పోయండి, వీపు కూడా పోయించుకోండి, తొడలకు, పిక్కలకు మొత్తము ఆపాద మస్తకము రాసుకోండి. అయితే ఇది రాసుకునే ముందు, ఇది లేపనం చేసే ముందు కొంతమందికి ఇవాళ చర్మం బాగా పాడైపోయి ఉండటం వల్ల మంచి పదార్థాలు కూడా పడటం లేదు. కొంతమందికి తేనె పడదు, చర్మ వికారం వస్తుంది. కొంతమందికి బొప్పాయి పడదు, కొంతమందికి పైనాపిల్ పడదు. అందుకని ఈ 3 కలిపిన దాన్ని కొద్దిగా ఒక 2-3 గ్రాములు కలుపుకొని ముందు ఎక్కడన్నా చేతి మీదనో కొంచెం బొగ్గ మీద రాసి చూసుకోండి. మీ చర్మం దాన్ని అంగీకరిస్తుందా లేదా. ఎక్కువ మందికి పడుతుంది, ఇబ్బంది ఏమీ లేదు, ఇందులో పడని అంశాలు లేవు. కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను మీకు నేను, మీకు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటేనే దీన్ని ఉపయోగించండి. ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు. కొంచెం విడిగా రాసుకొని చూసుకొని ఆ తర్వాత మీ అనుభవాన్ని అందరికి కూడా మీరు తెలియజేసి, ఇది రోజు రాస్తూ ఎండిపోయిన తర్వాత కడుగుతూ ఉండాలి, స్నానం చేయాలి. స్నానం చేసి ఒక అరగంట ముందు దీన్ని రాసుకోండి చాలు. చక్కగా ముడతలు, మచ్చలు, వలయాలు ఇవన్నీ పోయి మంచి తేజస్సు, కాంతి, మంచి వర్ణము, నిగనిగలాడేటువంటి చర్మం తయారవుతుంది. ఇంత చక్కని మార్గాన్ని మీరు మర్చిపోకుండా దీన్ని మీరు ఆచరించి అందాన్ని, చందాన్ని పొంది దీనికి అనుబంధంగా అందరికీ ఈ మార్గాన్ని ఉపదేశించాలని కోరుతూ ఇప్పుడు చక్కని ఇలాంటి ఒక అందమైన అనుభవాన్ని చూద్దాం. నా పేరు జగదీష్ కుమార్, నేను కరాటే మాస్టర్. ఇక్కడ ఆయుర్వేదిక్ గురించి చెప్పిన ప్రతిరోజు ప్రోగ్రాం చూస్తూ ఉంటాను. నాకు గత 4 సంవత్సరాల నుంచి షుగర్ ఉండింది, 496. ఏల్చూరి గారు చెప్పిన ప్రకారము నేను మారేడు, వేపాకు, తులసాకు మొత్తం చూర్ణం చేసుకొని తింటూ వస్తున్నాను క్రమంగా. ఇప్పుడు నాకు 160 మాత్రమే వచ్చేసింది, షుగర్ కంట్రోల్ అయిపోయింది పూర్తిగా. అదే కాక ఉదయం జామాకు నీళ్లు తాగుతున్నాను, పూర్తి కంట్రోల్కి వచ్చేసింది నాకు. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన జీటీవీ తెలుగు వారికి, మా ఏల్చూరి గురువు గారికి కృతజ్ఞతలు.
చూశారు కదా, చూసింది చూసినట్లుగా, విన్నది విన్నట్లుగా ప్రచారం చేయండి. వాళ్ళను ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా తీసుకోండి, స్ఫూర్తి పొందండి. కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా వినేవాళ్ళు అనుమానం, రోగం వద్దు, సందేహం వద్దు, మనసును జారిపోనివ్వవద్దు. జారితే మళ్ళా పైకి రావడం కష్టం. జారనివ్వకు. నీకు అబద్ధం చెప్పం. నాలుక కోసిన అసత్యం రాదు. ఇక్కడ ఎవరి కీర్తి ప్రతిష్టల కోసం కాదు. మాకు మీరు ఎలాంటి భుజకీర్తి తొడగవలసిన అవసరం లేనే లేదు. మన తల్లి జ్ఞానము, మాతృమూర్తి జ్ఞానము, ఆ తల్లికి నమస్కరించి చేయండి. మన భారత మాతను ప్రతి ఇంటిలో ఆవిష్కరించండి. ఏది చేసినా భారత మాత ముందు పెట్టి, ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ఏ వర్గమైన ఎవరైనా సరే, అందరికీ తల్లి భారత మాత. అందరూ ఒప్పుకునేటువంటి సత్యం ఇది. ఆ తల్లి ముందు పెట్టి, ఒప్పుకొని పెట్టి ప్రార్థన చేసి మీరు ఒంటికి పోసుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విధంగా చేస్తూ ఈ జ్ఞానాన్ని ఇంటింటికి మనం ప్రచారం చేస్తూ ముందుకు పోవాలని సూచిస్తూ చెప్పండి. అందరూ దిక్కులు పిక్కటిల్లాలి, భూనభవంతరాలు బద్దలయ్యేలా చెప్పాలి. జై ఆయుర్వేదం, జై జై